బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని. బంధువుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తాడు, తండ్రిని తిట్టడు, అమ్మ ఉన్నటువంటి బంగారు మేడలోకి పారిపోడు, ఎవ్వరిని ఏమీ అండవు. వాళ్ళకి ఒకనాడు విష్ణు అనుగ్రహం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. నేనెందుకు అనాలి అంటాడు తప్ప, వాళ్ళకి కలగలేదు నాకు కలిగిందంటే అదో అహంకారం కదూ, అందుకని వాళ్ళకి కలుగుతుంది ఒకనాడు అంటాడు తప్ప ఎవ్వరినీ నింద చేయడు. ఆ అజ్ఞానాన్ని భగవంతుడు తీసి వాళ్ళని కూడా మంచి స్థితికి తీసుకెళ్ళుగాక అంటాడు, అంతే తప్ప ఒకరిని నింద మాత్రం చేయడు. అసలు నిందావాక్యము నోటి వెంట రాదు ప్రహ్లాదుడికి. ఎంత గొప్ప జీవితం అండేది నిజంగా. ఇన్ని కష్టాలలో కూడా అలా అనడు, నిందావాక్యం పలకడు. అది ప్రహ్లాదుడు అంటే. అంత గొప్పవాడు. అందుకే అటువంటి వాణ్ణి చూసి ధిక్కరించి అడిగాడు హిరణ్యకశిపుడు. ఉన్నాడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని నువ్వు అంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడు నాకు చూపించన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. వింటే ఎలా పడిందో మరి ఆ మాట. ఎక్కడున్నాడు విష్ణు ఏమిటి? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, అసలు ఆ అనుమానం లేదు. ఇక్కడున్నాడండి అక్కడ లేడండి అని చెప్పడం కుదరదు. సర్వోపగతుండు, అంతటా ఉన్నాడు. సర్వోపగతుండెందెందు వెదకి చూచిన, వెదకి చూడాలి. వెదకి చూడడం అంటే నువ్వు బాగా పరిశీలించి జ్ఞానము ఆధారం చేసుకుని పరిశీలిస్తే ఆయన వినా ఇంకొకటి లేదు.